Hi to all, this is Akshita. I'm teaching class 9 physics, chapter 9 work and energy. సో నేను ఈచ్ సెంటెన్స్కు మీనింగ్ చెప్తూ ఉంటా, మీరు సెంటెన్స్కు ఫాలో అవుతూ ఉండండి. In previous few chapters, you have learnt about various ways of describing the motion of objects and causes of motion. ఫ్యూ చాప్టర్స్ అంటే ప్రీవియస్ చాప్టర్లో చూసుకున్నట్టయితే మనం గ్రావిటేషన్లో తెలుసుకున్నాం ఆబ్జెక్ట్స్ యొక్క మోషన్స్ ఎలా ఉంటాయి, అలాగే మోషన్కు కారణమైనటువంటి వేస్ ఎలా ఉంటాయో తెలుసుకున్నాం. ఇన్ పర్ఫార్మింగ్ అవర్ డే టు డే యాక్టివిటీస్ వీ యూస్ వేరియస్ వర్డ్స్ లైక్ వర్క్, energy and power which are closely related to each other, and sometimes we use these words without paying much attention. మనం రోజువారీ చేసేటువంటి పనుల్లో అంటే డే టు డే యాక్టివిటీస్లో కొన్ని వర్డ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఇచ్చారంటే వర్క్, ఎనర్జీ, పవరు, ఈ విధంగా ఇటువంటి వర్డ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే వీటికు క్లోజ్లీ రిలేషన్ అనేది చాలా ఒకటికొకటి రిలేటెడ్గా ఉన్నాయన్నమాట. కానీ మనకు తెలియకుండానే ఈ వర్డ్స్ని వర్క్, ఎనర్జీ, పవర్ అని చెప్పి యూజ్ చేస్తూ ఉంటాం. యాక్చువల్గా మనకు డెఫినెట్ మీనింగ్ ఏంటో తెలియదు. ఇన్ దిస్ చాప్టర్ యూ విల్ ఎగ్జామిన్ దీస్ కాన్సెప్ట్స్ మోర్ కేర్ఫుల్లీ. ఈ చాప్టర్లో మనం ఈ వర్క్, ఎనర్జీ, పవర్ వీటి యొక్క కాన్సెప్ట్స్ అంటే ఈ కాన్సెప్ట్స్ యొక్క ఎలా వీటి యొక్క డెఫినేషన్స్ ఏంటి, సో ఇవన్నీ మనం తెలుసుకోబోతున్నాం ఈ చాప్టర్లో. పీపుల్ క్యారీ అవుట్ వేరియస్ టాస్క్ ఇన్ డైలీ లైఫ్. సరే, మనమంతా రోజు పనులు చేస్తూ ఉంటాం. ఎలాంటి పనులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్టింగ్ ఆఫ్ వెయిట్స్, క్యారింగ్ ఆఫ్ వెయిట్స్, స్వీపింగ్, క్లీనింగ్ ఆఫ్ హౌస్, cooking of food and watering of plants in the garden etc. are some of the డే టు డే యాక్టివిటీస్. సో డే టు డే యాక్టివిటీస్ ఏంటి అంటే ఇవన్నీ వస్తాయి. మనం కుకింగ్ చేయడం కానీ, లేదా గార్డెన్లో ప్లాంట్స్కు వాటరింగ్ చేయడం, లేదా మనం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు వెయిట్స్ని లిఫ్ట్ చేస్తూ ఉంటాం ఈ విధంగా. లేదా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్కెట్కి వెళ్ళి సర్టెన్ థింగ్స్ అన్ని కొనుక్కొని వచ్చేసి వాటిని బరువును మోసుకుంటూ వస్తూ ఉంటాం. ఇవన్నీ మనం చేసేటువంటి డే టు డే యాక్టివిటీస్ అన్నమాట. Similarly, you might have also observed that people employ machines in their homes to carry out different tasks like blowing of air by fan, pumping of water by electric motor, heating of water by electric heater etc. ఈ విధంగా ఎలా అయితే మనం ఇప్పుడు వెయిట్ లిఫ్ట్ చేయడం కానీ, లేదా కుకింగ్ చేయడం కానీ, ఇవన్నీ సమ్ యాక్టివిటీస్ చెప్పుకుంటున్నాం కదా, వీటితో పాటే ఇంకా కొన్ని మనం చేస్తూ ఉంటాం. అంటే మషిన్స్ ద్వారా చేస్తూ ఉంటాం అన్నమాట. ఏంటి అంటే మనకు గాలి కావాలంటే మనం ఫ్యాన్ యూజ్ చేస్తున్నాం, ఇట్స్ ఏ మషిన్ అనమాట ఫ్యాన్ వచ్చేసి. అలాగే మనం వాటర్ని పంప్ చేయాలంటే ఎలక్ట్రిక్ మోటార్ని యూజ్ చేస్తూ ఉన్నాం. స్నానానికి మనకు వేడి నీళ్ళు కావాలంటే వాటర్ని హీట్ చేయడానికి ఎలక్ట్రిక్ హీటర్ని వాడుతున్నాం. ఈ విధంగా మనం కొన్ని యాక్టివిటీస్ కూడా మషిన్స్ని యూజ్ చేసి చేస్తున్నాం అన్నమాట. వాషింగ్ మషిన్స్, వ్యాక్యూమ్ క్లీనర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ క్లీనింగ్ ఆఫ్ క్లోత్స్ అండ్ క్లీనింగ్ ఆఫ్ ద హౌస్ రెస్పెక్టివ్లీ. వాషింగ్ మషిన్స్ని అలాగే వ్యాక్యూమ్ క్లీనర్స్ని కూడా యూజ్ చేస్తూ ఉంటాం. వాషింగ్ మషిన్ వచ్చేసి మనం బట్టల్ని క్లీన్ చేయడానికి, అలాగే అంటే బట్టల్ని ఉతకడానికి. వ్యాక్యూమ్ క్లీనర్స్ వచ్చేసి మనం హౌస్ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాం కదా, సో క్లీనింగ్ పర్పస్ కోసం ఈ విధంగా డిఫరెంట్ మషిన్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. హౌ ఆర్ దీస్ వర్క్స్ బీయింగ్ డన్ అంటే ఈ పనులన్నీ ఎలా జరుగుతున్నాయి దాని గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా ఇలాంటి పనులు హ్యూమన్ బీయింగ్స్ చేస్తున్నారు. సో హ్యూమన్ బీయింగ్స్ కనుగొన్నటువంటి కొన్ని మషిన్స్ బేస్ చేసుకొని కూడా యూజ్ చేస్తూ ఉన్నాం, అంటే వర్క్ని కంప్లీట్ చేస్తూ ఉన్నాం. సో ఇంకా ఏమన్నా టర్మినాలజీ వేరే యూజ్ చేశారా అనేది కూడా చూద్దాం. వాట్ డూ యూ నీడ్ టు డూ దీస్ వర్క్స్. ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేయాలంటే మీకు ఏం కావాలి? ఫస్ట్ మనకు నిజంగా చెప్పుకోవాలంటే ఒక వర్డ్ని యూజ్ చేస్తున్నా నేను. మనం వర్క్ని చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎనర్జీ ఉండాలి అని చెప్తూ ఉంటారు. సో ఎనర్జీ అంటే ఏంటి, ఈ ఎనర్జీకు వర్క్ ఏం రిలేషన్ ఉంది, దాని గురించి ఇంకా డీటెయిల్గా మనం లెసన్ ద్వారా త్రూ అవుట్గా తెలుసుకుందాం. బోత్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ మషిన్స్ నీడ్ ఎనర్జీ టు డూ వర్క్. ఎస్, హ్యూమన్ బీయింగ్స్ అయినా కూడా ఈవెన్ దో మషిన్స్కి కూడా ఎనర్జీ కావాలంట వర్క్ చేయడానికి. సో హ్యూమన్ బీయింగ్స్కి అయితే మనకు ఫుడ్ ద్వారా మనం తీసుకున్నటువంటి సర్టెన్ కాంపోనెంట్స్ బేస్ చేసుకొని మనకు ఎనర్జీ వస్తుంది. మరి మషిన్స్కి ఎటువంటి ఎనర్జీ కావాలి చూద్దాం.
Generally, this energy is supplied to human beings through food they take in and for machines through the electricity supplied to them. To them. అంటే హ్యూమన్ బీయింగ్స్కు ఎనర్జీ ఎలా సప్లై అవుతుంది అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ ద్వారా అనమాట. మనం ఏదైతే రోజువారీ జీవితంలో తీసుకున్నటువంటి ఫుడ్ ఉంటుందో దాని ద్వారా మనకు మన బాడీలోను ఆ ఫుడ్ సమ్ మెకానికల్ సమ్ బయాలజికల్ ప్రాసెస్ జరిగినాక మనకు ఎనర్జీ అనేది సప్లై చేస్తుంది అనమాట. అలాగే మషిన్స్కి వచ్చేసి ఈ ఎనర్జీ దేని నుంచి కావాలంటే ఎలక్ట్రిసిటీని సప్లై చేస్తున్నాం కదా. సో ఈ ఎలక్ట్రిసిటీ నుంచి మషిన్స్కు ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. అటువంటి ఎనర్జీ యూజ్ చేసుకొని మనకు సర్టెన్ వర్క్స్ అనేవి కంప్లీట్ అవుతున్నాయి అన్నమాట. In all the examples mentioned above, we notice that a person or machine doing work spends some energy to do work. అంటే ఇప్పుడు అంతా చెప్పుకున్న దాని ప్రకారం ఒక హ్యూమన్ బీయింగ్ అయినా కానీ లేదా అదర్ మషిన్ అయినా కానీ వర్క్ చేయాలంటే ఆ వర్క్ చేయడానికి సర్టెన్ ఎనర్జీ కావాలి, కొంత ఎనర్జీ కావాలన్నమాట. అంటే ఈ ఎనర్జీని స్పెండ్ చేసి మనం వర్క్ని కంప్లీట్ చేస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, టు లిఫ్ట్ యువర్ స్కూల్ బ్యాగ్ యూ స్పెండ్ సమ్ ఎనర్జీ. ఎస్, మీరు స్కూల్ బ్యాగ్ని మోసుకోవాలంటే మీకు ఎనర్జీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఫీవర్ వచ్చిందనుకోండి, మీకు ఎలా అనిపిస్తుంటుంది అంటే టయర్డ్గా అనిపిస్తూ ఉంటుంది. నడవలేని సిచ్యువేషన్స్ కూడా మీకు ఫేస్ చేసింటారు. కాబట్టి బ్యాగ్ని మోసుకోవడానికి ఎటువంటి ఎనర్జీ కావాలి అంటే ఆ బ్యాగ్ని మోసుకునేటువంటి ఎనర్జీ మీకు ఉండాలి. సో ఆ విధంగా మనకు స్కూల్ బ్యాగ్ని మోయాలంటే కూడా మనకు ఎనర్జీ కావాలి. సిమిలర్లీ యాన్ ఎలక్ట్రిక్ ఫ్యాన్ యూజెస్ సమ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఫర్ బ్లోయింగ్ ఎయిర్. అలాగే మనకు గాలి కావాలన్నా కూడా మనం సర్టెన్ ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇందులో కూడా ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది యూజ్ అవుతుందన్నమాట. ఈ విధంగా మనం సర్టెన్ ఎనర్జీని యూజ్ చేసి సర్టెన్ వర్క్స్ని కంప్లీట్ చేస్తూ ఉన్నాం. వేర్ డస్ ద ఎనర్జీ స్పెండ్ గో అల్టిమేట్లీ. ఇక్కడ ఎనర్జీ అనేది ఎలా స్పెండ్ అవుతుంది, ఎక్కడికి వెళ్తుంది ఈ ఎనర్జీ? ఈజ్ దేర్ ఎనీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ వైల్ వర్క్ ఈజ్ బీయింగ్ డన్. మనం వర్క్ని ఏదైనా కంప్లీట్ చేసినప్పుడు ఇక్కడ ఎనర్జీ అనేది ఏమైనా ట్రాన్స్ఫర్ జరుగుతోందా? కెన్ వీ డూ ఎనీ వర్క్ వితౌట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ. మనం ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయకుండా ఏ వర్క్నైనా కంప్లీట్ చేయగలమా? వీటన్నిటికీ ఆన్సర్స్ తెలుసుకోవాలంటే మనం త్రూ అవుట్ చదవాల్సిందే. థింక్ అబౌట్ వేరియస్ వర్క్స్ యూ అబ్జర్వ్డ్ అండ్ ట్రై టు ఐడెంటిఫై ద ఫోర్స్ ఎంప్లాయిడ్ ఫర్ డూయింగ్ ద వర్క్ అండ్ ద ఆబ్జెక్ట్ ఆన్ విచ్ ద వర్క్ వాజ్ డన్. సరే, మీరు సర్టెన్ వర్క్స్ గురించి ఆలోచించినట్టయితే అక్కడ సర్టెన్ ఏదో ఒక ఫోర్స్ అనేది ఎంప్లాయ్ చేయబడుతోంది ఆ వర్క్ చేయడానికి. అలాగే ఒక ఆబ్జెక్ట్ కూడా ఒక ఆబ్జెక్ట్ ద్వారా మనం వర్క్ని చేస్తున్నామంటే సర్టెన్ ఫోర్స్ అనేది అక్కడ జరుగుతుంది. ఆ ఫోర్స్ అంటే ఏంటి, దాని గురించి కూడా తెలుసుకుందాం. డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అబౌట్ పాసిబిలిటీ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ డ్యూరింగ్ వర్క్. సరే, మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకొని ఎనర్జీ యొక్క పాసిబిలిటీ ఎలా జరుగుతుంది అంటే వర్క్ జరుగుతున్నప్పుడు ఈ ఎనర్జీ యొక్క ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుంది వీటి గురించి మీరు డిస్కస్ చేసుకోవాలి. సో టాపిక్ వచ్చేసి వర్క్ అనమాట. ఇప్పుడు మనం వర్క్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇన్ అవర్ డైలీ లైఫ్ వీ యూజ్ ద టర్మ్ వర్క్ ఇన్ వేరియస్ సిచ్యువేషన్స్. ఎస్, మన రోజువారీ జీవితంలో మనం ఎన్నో సిచ్యువేషన్స్లోనో వర్క్ అనే పదాన్ని యూజ్ చేస్తూ ఉంటాం. నాకు ఆ వర్క్ ఉంది, సో ఈ వర్క్ నాకు కంప్లీట్ కాలేదు అనేటువంటి ఈ విధంగా ఈ టర్మ్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ద వర్డ్ వర్క్ టేక్స్ ఆన్ డిఫరెంట్ మీనింగ్స్ డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. ఎస్, సిచ్యువేషన్ని బేస్ చేసుకొని ఇక్కడ వర్క్ అనేటువంటి మీనింగ్ మారిపోతూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ద స్టేట్స్మెంట్స్ లైక్ ఐ ఆమ్ వర్కింగ్ ఇన్ ఎ ఫ్యాక్టరీ, ద రామాయణ ఈజ్ ఎ గ్రేట్ వర్క్ ఆఫ్ వాల్మీకి, ద మషిన్ ఈజ్ ఇన్ వర్కింగ్ కండిషన్, దెర్ ఆర్ లార్జ్ నంబర్ ఆఫ్ వర్క్డ్ అవుట్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ బుక్, let us work out a plan for next year, etc. have different meanings. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను సర్టెన్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నాను. వర్క్ని మనం ఏ విధంగా డిస్క్రైబ్ చేసి చెప్తున్నాం చూడండి బాగా. నేను ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ రామాయణ వచ్చేసి వాల్మీకి యొక్క గ్రేట్ వర్క్ అంట. అలాగే ఈ మషిన్ వచ్చేసి వర్కింగ్ కండిషన్లో ఉంది. అక్కడ ఈ బుక్లో వర్కౌట్ చేయాల్సినటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ మన వర్కౌట్ చేయడానికి ప్లాన్ వేసుకుందాము. అంటే ఇక్కడ మనం వర్క్ యూజ్ చేస్తున్నటువంటి దాన్ని డిఫరెంట్ మీనింగ్స్తో ఉన్నాయన్నమాట. ఈ విధంగా మనం వర్క్ని సిచ్యువేషన్ని బేస్ చేసుకొని డిఫరెంట్ మీనింగ్స్ కలిగినటువంటి వర్డ్ని యూజ్ చేస్తూ ఉంటాం. అదేంటి అంటే వర్క్. దెర్ ఈజ్ అ డిఫరెన్స్ బిట్వీన్ ద వే వీ యూజ్ ద టర్మ్ వర్క్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ అండ్ ద వే వీ యూజ్ ఇట్ సైన్స్. సరే, ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క టర్మ్ అంటే వర్క్ ఈ విధంగా చెప్పుకున్నటువంటి సెంటెన్సెస్లో డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయన్నమాట. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, సిచ్యువేషన్ని బేస్ చేసుకొని వర్క్ అనేటువంటి టర్మినాలజీ అనేది దాని యొక్క మీనింగ్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది అని మీకు అర్థమవుతుంది. సరే, ఈ విధంగా చూసుకున్నట్టయితే మనం సైన్స్ని యూజ్ చేద్దాం. అంటే సైన్స్ వేలో ఆలోచించినట్టయితే మనకు కొన్ని సిచ్యువేషన్స్ని చూద్దాం. Let us examine these situations. Priyanka is preparing for examinations. She spends lot of time in studies. She reads books, draws diagrams, organizes her thoughts, collects question papers, attends special classes, discusses problems with her friends and performs experiments etc. ఇక్కడ ప్రియాంక అనేటువంటి ఒక స్టూడెంట్ అనమాట. తను ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంది. ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్స్లో ఏం జరిగిందంటే తను చదువుకోవడం కోసం ఎంతో టైంని స్పెండ్ చేసింది. బుక్స్ని రీడ్ చేసింది, అలాగే డయాగ్రామ్స్ వేసుకుంది, సర్టైన్ క్వశ్చన్ పేపర్స్ని కలెక్ట్ చేసుకునింది, అలాగే తన యొక్క థాట్స్ ఉంటాయి కదా, ఆలోచనని కూడా ఆర్గనైజ్ చేసుకుంది. ఇంకా స్పెషల్ క్లాసెస్ కూడా అటెండ్ అయ్యింది. అలాగే తనకు ఉన్నటువంటి ఏమైనా డౌట్స్ ఉంటాయి కదా, ప్రాబ్లమ్స్, వీటిని ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని ఈ విధంగా ఎక్స్పెరిమెంట్స్ని కూడా పర్ఫామ్ చేసింది. ఇంకా ఇలాంటి వర్క్స్ ఎన్నో చేసింది అనమాట. దేనికోసం? ఒక ఎగ్జామినేషన్ కోసం. ఇన్ అవర్ వ్యూ షీ ఈజ్ వర్కింగ్ హార్డ్. సో దీన్ని బట్టి మొత్తం చూసుకున్నట్టయితే ప్రియాంక హార్డ్ వర్క్ చేసిందా లేదా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నటువంటి ఎగ్జామినేషన్ పర్పస్ కోసం ఇవన్నీ మనం చేయాలి. సో ఇవన్నీ ఒక హార్డ్ వర్క్ కిందకు మనం తీసుకున్నట్టయితే, బట్ ఇఫ్ యూ గో బై సైంటిఫిక్ డెఫినేషన్ ఆఫ్ వర్క్ ద అబోవ్ మెన్షన్డ్ యాక్టివిటీస్ ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ వర్క్. అంటే మనం కామన్గా ఏం చెప్పుకుంటాం, తను ఇన్ని పనులు చేసింది కాబట్టి షీ స్ట్రగుల్డ్ హార్డ్ వర్క్ చేస్తూ ఉంది. కానీ సైంటిఫిక్ డెఫినేషన్ ఆఫ్ వర్క్ అంటే ఏంటి అంటే, పైన చెప్పుకున్నవన్నీ యాక్టివిటీస్ మాత్రం వర్క్ కాదంట. రంగయ్య ఈజ్ వర్కింగ్ హార్డ్ టు పుష్ ద హ్యూజ్ రాక్. Let us say the rock does not move despite all efforts by him. He gets completely exhausted and tired. According to our common view, he worked hard, but as per science, he has not done any work on the rock. సరే, రంగయ్య వచ్చేసి చాలా కష్టపడుతున్నాడు. దేన్ని అంటే ఒక పెద్ద రాయిని పుష్ చేయడానికి చాలా కష్టపడుతున్నాడు. మనం కామన్ వేగా చెప్పుకున్నామంటే, ఒకవేళ ఆ రాక్ అనేది ఎటువంటిగా తన వల్ల కదలకపోయినట్టయితే మనం ఏం చెప్తాము, రంగయ్య చాలా కష్టపడ్డాడు, కానీ ఆ రాయి అయితే జరగకపోవడంతో చాలా అలసిపోయాడు, కానీ కష్టపడ్డాడు అని చెప్పుకుంటాం. కానీ సైన్స్ పరంగా ఆలోచించినట్టయితే రంగయ్య వచ్చేసి ఆ రాయి మీద ఎటువంటి ప్రయోగం చేయలేదు, అంటే ఎటువంటి వర్క్ చేయలేదన్నమాట. కానీ తన ఎనర్జీని అయితే అప్లై చేశాడు. ఏ విధంగా? తనకున్న బలాన్ని మొత్తం ఆ రాయి మీద అప్లై చేశాడు. కానీ అక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ అనేది జరగలేదు. అంటే ఆ రాయి కొద్దిగా కూడా కదలలేదు. సో అక్కడ వర్క్ కంప్లీట్ అయిందా అంటే కానీ మనం ఏం చెప్పుకుంటామంటే, సైన్స్ కాకుండా మన కామన్ వ్యూలో ఏం చెప్పుకుంటామంటే, రంగయ్య చాలా కష్టపడ్డాడు ఆ రాయిని జరపడానికి, చాలా కష్టపడ్డాడు, అంటే ఈ వర్క్డ్ హార్డ్ అని చెప్తూ ఉంటాం. ఈ విధంగా వర్క్కు చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. Let us assume you climb up the staircase and reach the second floor of a building. సరే, మీరు ఇప్పుడు ఒక పైన అంతస్తుల వరకు ఎక్కుతుంటారనుకో, సెకండ్ ఫ్లోర్కు రీచ్ అయి ఉంటారు. యూ స్పెండ్ సమ్ ఎనర్జీ టు డూ దిస్. సరే, మీకు అప్స్టేర్స్ అంటే కొన్ని అంతస్తులు ఎక్కడానికి కొంత ఎనర్జీ అనేది మీకు కావాలి. In our common understanding, you are not doing any work, but as per science, you have done a lot of work to reach the second floor of the building. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో చూస్తూ ఉంటాం, మీరు థర్డ్ ఫ్లోర్లో ఉన్నట్టయితే మీకు లిఫ్ట్ పని చేయలేదనుకోండి, మీ బిల్డింగ్లో ఉన్నటువంటి లిఫ్ట్ పని చేయలేదు, కానీ మీరు 3 అంతస్తుల వరకు నడుచుకుంటూ వెళ్ళాలి అంటే బై వాక్ వెళ్తూ ఉంటారు.
కదా. అప్పుడు మీ పేరెంట్స్ ఏం చేస్తారంటే నువ్వేం పని చేసావు అని అంటారు. నిజానికి మనం నడిచినటువంటిదే పని అన్నమాట. అంటే సైన్స్ ప్రకారం మనం నడుచుకుంటూ 3 అంతస్తుల వరకు వెళ్ళిన దాన్ని వర్క్ కిందకు కన్సిడర్ చేస్తుంది. ఇన్ అవర్ డైలీ లైఫ్ వి కన్సిడర్ ఎనీ యూస్ఫుల్ ఫిజికల్ ఆర్ మెంటల్ లేబర్ యాజ్ వర్క్. అంటే మన రోజువారీ జీవితంలో మనం ఏదన్నా కానీ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ పనికొచ్చే వర్క్ ఏదైనా చేసామంటే దాన్నే వర్క్ అంటామన్నమాట. అంటే పనికొచ్చేటువంటి ఏదన్నా సమ్ వర్క్ చేసినట్టయితే దాన్ని వర్క్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వి కన్సిడర్ కుకింగ్ ఆఫ్ ఫుడ్, వాషింగ్ ఆఫ్ క్లోత్స్, స్వీపింగ్, డూయింగ్ హోంవర్క్ అండ్ రీడింగ్, రైటింగ్ ఎక్సెట్రా యాజ్ వర్క్స్. ఇవన్నీ కూడా ఏంటి అంటే వర్క్స్ అనమాట. ఏవి క్లోత్స్ని వాష్ చేయడం కానీ, ఫుడ్ని కుక్ చేయడం కానీ, నిద్రపోవడం, లేదా నిద్రపోవడం అనేది ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ జరుగుతుందో అనేది నిద్రపోవడం గురించి నెక్స్ట్ మనం తెలుసుకుందాం. కానీ ఇక్కడ ప్రజెంట్ ఉన్నదైతే స్వీపింగ్ చేయడం, అలాగే అంటే క్లీనింగ్ చేయడం. స్వీపింగ్ అంటే ఇల్లు క్లీన్ చేయడం, సో హోంవర్క్ చేయడం, రీడింగ్, రైటింగ్ ఇవన్నీ కూడా వర్క్స్ అనమాట. బట్ అకార్డింగ్ టు సైంటిఫిక్ డెఫినేషన్ ఆఫ్ వర్క్ but according to scientific definition of work, all of these activities are not considered as work. Only a few of them are considered as work. అంటే ఇప్పుడు మనం పైన చెప్పుకున్నాం కదా, ఇవన్నీ కూడా సైంటిఫిక్ డెఫినేషన్ ప్రకారం ఇవన్నీ వర్క్ కాదంట. కేవలం కొన్ని మాత్రమే వర్క్గా కన్సిడర్ చేసుకుంటారంట. సరే, వాట్ ఈజ్ వర్క్? వర్క్ అంటే ఏంటి? వై ఈజ్ దేర్ డిఫరెన్స్ బిట్వీన్ జనరల్ వ్యూ ఆఫ్ వర్క్ అండ్ సైంటిఫిక్ వ్యూ ఆఫ్ వర్క్? ఎందుకు మా కామన్ వ్యూ ఆఫ్ వర్క్ అంటే జనరల్ వ్యూ ఆఫ్ వర్క్, సైంటిఫిక్ వ్యూ ఆఫ్ వర్క్ డిఫరెన్స్ ఎలా ఉంది? సో ఇక్కడ ఏం జరుగుంటుంది? వీటన్నిటికీ తెలుసుకోవాలంటే మనం సైంటిఫిక్ మీనింగ్ ఆఫ్ వర్క్ గురించి తెలుసుకోవాలి. సో నెక్స్ట్ వీడియోలో మనం సైంటిఫిక్ మీనింగ్ ఆఫ్ వర్క్ గురించి తెలుసుకుందాం. సో స్టే ట్యూన్. బాయ్.